రాక్ స్టారు యశ్ కథానాయకుడు లెక్క గీతు మోహన్ దాస్ దర్శకత్వల టాక్సిక్ భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఇక ఆయన రూపురేఖలు అంచనాలు అమాంతం పెంచేసినాయి. ఇకపోతే కథానాయకుల విషయంకి వస్తే నయనతార, కరీనా కపూర్, మన కియారా అద్వానీ ముగ్గురు హీరోయిన్లు ఈ స్టార్ సినిమాలలా నటిస్తున్నారు. అయితే ఇంతకు వాళ్ళ పాత్రలు ఏందన్నది మాత్రం ఇంతవరకు స్పష్టత అయితే లేదు. ఇక మళ్ళీ ఒక మాఫియాకు సంబంధించిన డ్రగ్స్ కథాంశంతో తెరకెక్కుతున్నదంట. అయితే ఈ సినిమాల హీరోయిన్ల గురించి చర్చకు మాత్రం బామల పేర్లు అయితే వినబడుతున్నది. ఇక సినిమాల హీరోయిన్ల విషయంలో ఇక అసలు ఇంకా ఎంతమంది హీరోయిన్లు ఉన్నారన్నది ఇట్లా తెలియాల్సి ఉన్నదంట. మళ్ళా హీరోయిన్లలో యశ్కు జోడీ లెక్క ఏ ముద్దుగుమ్మ నటిస్తున్నది అన్నది ఇట్లా స్పష్టత అయితే లేదంట. ఇక అందులో ఇప్పుడు తాజాగా దాని గురించి ఒక వార్త అనేది బయటపడ్డది. ఇక యశ్కు జోడీ లెక్క ప్రియురాలి పాత్రల కియారా అద్వానీ నటిస్తున్నదంట. మరోపక్క నయనతార ఈ సినిమాల యశ్కు అక్క లెక్క నటిస్తున్నదంట. ఇక ఇందులో ముందుగా చూసుకుంటే కియారా అద్వానీ పేరు కాకుండా కరీనా కపూర్ పేరు అయితే వినబడ్డది. ఇక తర్వాతనేమో ఇంకో బామ్మ పేరు తెర మీదకి వచ్చింది. ఇప్పటికైతే మొత్తానికి ఈ విషయం గురించి అయితే స్పష్టత వచ్చేసింది. అయితే టీజర్ విడుదల చేసిన సమయంలో ఎటువంటి సూచన ఇట్లా వదలలేదు. యశ్కు సంబంధించిన పాత్ర అంశాలు మాత్రమే హైలైట్ చేసిర్రు తప్పించి ఇక వీళ్ళ ముగ్గురు పాత్రలు ఏంది అన్నది గిట్లా గుట్టు సప్పుడు కాకుండా వాళ్ళని గిట్లా దాచు ఉంచేసిర్రు. ఇక అంతేకాదు ఇక వీళ్ళకు సంబంధించిన పాత్రలు ఎట్లా చేస్తున్నారు, ఇక ఆ పాత్రల ప్రాధాన్యత ఏంది గిట్లా మనకెవ్వరికి ఇక సమాచారం అయితే అందలేదు. ఇక ఇంకో పక్క ఈ సినిమాల విలను పాత్ర ఎవరు అనేది గిట్లా ఉత్కంఠం కొనసాగుతూనే ఉన్నదంట. ఇక ఇప్పటి వరకు సినిమా నటీనటులకు సంబంధించిన వివరాలేవి నిర్వాహకులైతే గుట్టు సప్పుడు కాకుండా రహస్యంగానే ఉంచిర్రు. ఇక ఏ విషయం గిట్లా టీజర్ విషయంలో బయటకు అయితే రాణిస్తలేరు. ఇక మొత్తానికి ఈ సినిమా ఏప్రిల్ 10 తారీఖున విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించేసారు. ఇక అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్ ఇట్లా వేగవంతంగా నడుస్తున్నదంట. మరోపక్క షూటింగ్ జరుగుతున్నా కానీ ఏ మాత్రం వివరాలు కానీ వార్తలు కానీ షూటింగ్కి వెళ్ళి అసలు అందిస్తలేరంట. ఇక ఇప్పుడు దీనితోని ఇక ఈ విషయంలో ఇట్లా నిర్వాహకులు సైతం గుట్టు సప్పుడు కాకనే ఉన్నారని తెలుస్తున్నది. ఇంతకు ప్రకటించిన తేదీకి సినిమా విడుదల చేస్తారంటారా లేదా? మీకేమనిపిస్తున్నది? కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటా అది కూడా నొక్కరి మళ్ళొస్తా.